శుభవార్త ఎప్పుడు చెప్తారు వెయిట్ చేస్తున్నాను అంటూ ఆ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ చేస్తున్న కామెంట్స్ ఆ పార్టీలో కాకరేపుతున్నాయి. ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేశాను, మరి తనకిచ్చిన మాట సంగతి ఏంటి అన్న వ్యాఖ్యలు హాట్ చర్చకు దారితీస్తున్నాయి. పెద్దల మాట చద్ది మూట, తనకు మంత్రి పదవి వచ్చి తీరుతుంది అంటూ ఆయన పదే పదే కామెంట్ చేస్తూ ఉండడం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఇంతకీ ఎవరా నేత, ఆయనకిచ్చిన టాస్క్ ఏంటి? భువనగిరి పార్లమెంటు స్థానాన్ని భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారన్న మంత్రి పదవిపై కాంగ్రెస్ కేడర్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అదే పనిగా మంత్రి పదవి గురించి కూడా రాజగోపాల్ రెడ్డి కేడర్ మాట్లాడుకుంటోంది. పార్లమెంటు ఎన్నికల తర్వాతే మంత్రి పదవి అంటూ ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్ పెద్దలు రాజగోపాల్ రెడ్డికి పార్లమెంటు ఎన్నికల టాస్క్ కూడా ఇచ్చింది. భువనగిరి ఎంపీ గెలిస్తే మినిస్ట్రీ పక్కా అంటూ ఆశ పెట్టిందని కేడర్ మాట్లాడుకుంటోంది. ఆ లక్ష్యాన్ని రాజగోపాల్ రెడ్డి విజయవంతంగా పూర్తి చేయడంతో ఆయనకు మంత్రి పదవి ఎప్పుడు అనే చర్చ జోరందుకుంది. తనకు రావాల్సిన మంత్రి పదవి కోసం మునుగోడు అసెంబ్లీ, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన తాజా కామెంట్స్ మరింత కాకరేపుతున్నాయి. ఎంత కఠినమైన టాస్క్ ఇచ్చినా సమర్థవంతంగా పూర్తి చేయగల సత్తా తనకుందని, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి తన సత్తా మరొకసారి రుజువు చేశారని ఆయన ఓపెన్ గానే చేస్తున్న కామెంట్స్ పై చర్చ జరుగుతోంది. ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేశారని, ఇక కాంగ్రెస్ క్యాడర్, నియోజకవర్గ ప్రజలు ఆశించే మంత్రి పదవి కోసం వెయిట్ చేస్తున్నారని బాహాటంగానే చెబుతున్నారు. త్వరలో శుభవార్త వస్తుందని భావిస్తున్నా అంటూ రాజగోపాల్ రెడ్డి సూటిగానే చెప్పేస్తున్నారు. తన సమర్థత, పనితనమేంటో అందరికీ, ముఖ్యంగా అధిష్టానానికి తెలుసంటూ ఆయన చెప్పుకుంటున్నారు. మంత్రి పదవి విషయంలో తనకు అధిష్టానం మీద సంపూర్ణ విశ్వాసం ఉందంటున్న రాజగోపాల్ రెడ్డి అంతిమ నిర్ణయాన్ని మాత్రం అధిష్టానం కోర్టులోకే నెట్టేశారు. మంత్రి పదవి అడుగుతూనే తనకు హోంశాఖ కావాలని గతంలోనే స్పష్టం చేసిన రాజగోపాల్ రెడ్డి మరొకసారి మంత్రి పదవిని ప్రస్తావనను కాస్త గట్టిగానే చేస్తూ ఉండడం ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కేబినెట్ మంత్రులుగా ఉన్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ప్రభుత్వ విప్ గా ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకే జిల్లాకు 2 మంత్రి పదవులు, ఒక విప్ ఉన్న పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డికి కేబినెట్ ఛాన్స్ ఎలా ఇస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. అందులోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా రాజగోపాల్ రెడ్డికి సోదరుడు. జిల్లా లెక్కలు, సామాజిక సమీకరణాలు, కుటుంబ సభ్యుల కారణంగా చూస్తే రాజగోపాల్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందా అనే డిస్కషన్ కూడా హాట్ గా సాగుతోంది. ఒకవేళ రాజగోపాల్ కు గనుక మినిస్ట్రీ ఇస్తే వీరిలో ఎవరికి ఎసరు పడుతుంది అన్న చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికి భువనగిరి ఎంపీ టాస్క్ సక్సెస్ చేస్తే మినిస్ట్రీ ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పడంతో ఇప్పుడు ఏం చేస్తారన్నది కూడా ఉత్కంఠగా మారింది. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆకాంక్ష నెరవేరుతుందా, లేదంటే అనేక సమీకరణాలతో అధిష్టానం ఆయనను చల్లబరుస్తుందా అన్నది చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.